పెద్ద నోట్ల రద్దుతో వ్యాపారులకు ఇబ్బందులు తప్పడం లేదు. చిల్లర సమస్యతో 2 రోజులుగా గిరాకీ లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్లు 500, 1000 రూపాయల నోట్లు తీసుకురావడంతో తిప్పి పంపుతున్నామని చెప్తున్నారు. బ్యాంకుల్లో కూడా 2000 నోట్లు మాత్రమే ఇస్తుండటంతో చిల్లర కోసం అవస్థలు పడుతున్నామంటున్నారు. డీటెయిల్స్ నరేంద్ర అందిస్తారు. దేశవ్యాప్తంగా కరెన్సీ నోట్ల చలామణిపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో మొత్తం అన్ని షాపుల వద్ద తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రధానంగా జనం తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు. వర్తక వ్యాపారంలో ప్రధానంగా చిల్లర కొట్టు నుంచి మొదలు పెడితే ఇటు వైన్ షాప్ కావచ్చు, బంగారం షాప్ కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర కూడా కస్టమర్స్ లేని పరిస్థితి మనం చూడొచ్చు. వైన్స్ తీసుకునేందుకు రావడం జరిగింది. మన కళ్ళ ముందు చూస్తున్న ఆయన 1000 రూపాయల నోటు తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి తీసుకోండి. ఎందుకు 1000 రూపాయల నోటు తీసుకురావడం ఎట్లా ఉంది? తీసుకుంటున్నారు సార్, 1000 రూపాయలు అంటూ చాలా తీసుకుంటున్నారు. ఏం లేదు, ఎక్కువ ప్రాబ్లం లేదు. మాకు తీసుకున్న కాడ తీసుకున్న కాడ తీసుకుంటలేదు. మరో కస్టమర్ వచ్చాడు, ఆయన కూడా 500 రూపాయల నోటు తీసుకురావడం జరిగింది. చెల్లవని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ లేదు, గరీబ్ వాళ్ళం. మరి ఏం చేయాలి చెప్పండి, మా పరిస్థితి ఇట్లా. మొత్తం 500 రూపాయలకు సంబంధించిన మందంతా కొనుక్కోపోతావా? మరి చిల్లర ఏనంటే లేదంటే 200 తీసుకొని లేనప్పుడు ఏం చేస్తారు సార్? గరీబ్ వాళ్ళు తినడానికి లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తాడు? తీసుకున్న బ్యాగ్ అవుతుంది. గరీబ్ పరిస్థితి ఇది ఉంది. అలాగా చాలా వీర్యంగా ఇక్కడ మనం చూడొచ్చు. చిల్లర పక్క ఇవ్వడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. ఒకసారి ఆయన ప్రత్యక్షంగా అడిగించే ప్రయత్నం చేద్దాం. ఇస్తున్నామండి చిల్లర. మాదే ఉన్న కాడికి ఇస్తున్నాము, లేని కాడికి ఇస్తాం. ఇప్పుడు ఉన్నాయి ఇచ్చేసాము, లేనప్పుడు లేవని చెప్తున్నాము. ఇప్పుడు ఇక ప్రతి ఒక్కళ్ళు 1000 రూపాయలు అందిస్తారు, ఉండాలిగా మా దగ్గర. అవి కొంతమంది చేంజ్ చేస్తున్నారు, వాళ్ళ చేంజ్ తీసుకుంటాము. వాళ్ళ చేంజ్ మళ్ళీ తిరిగి మేము వీళ్ళకి ఇస్తున్నాము. ఇప్పుడు చూడండి, ఈయన 1000 రూపాయలు ఇచ్చాడు, చేంజ్ అని ఇచ్చేసాము. మా దగ్గర ఉన్నంత వరకు ఇస్తున్నాము. ఇక ప్రతి ఒక్కరు ఇవ్వండి. ఇప్పుడు ఈ నెల 500 ఇస్తారు. ఎంతమంది కానీ ఇవ్వాలి? ఇట్లా మేము మా దగ్గర కస్టమర్ వస్తేనే మేము ఇవ్వగలుగుతాం. మాకా బెంగళూరు ఇస్తలేరు. ఇప్పుడు కస్టమర్ ఇచ్చిన నోట్లే తీసుకొని మళ్ళీ కస్టమర్కి ఇస్తున్నాము. కానీ ప్రతి ఒక్కరు తెస్తున్నారు, తీసుకోండి, ఎడికలు తీసుకోవాలి. మా దగ్గర ఉండాలి కదా. చికెన్ షాప్ దానికి ఆనుకునే ఉంది వైన్ షాప్కు. ఇక్కడ గిరాకీ కూడా పెద్దగా కనిపించడం లేదు. గతంలో ఎవరు చూసినా కూడా కిలో, అరకిలో పట్టుకుపోయే వాళ్ళు ఇప్పుడు 1/2 కిలో తీసుకోవడానికి కూడా వెనక ముందు జరుగుతుంది. ఖచ్చితంగా 50 రూపాయల నోటు, 100 రూపాయల నోటు ఉంటే కానీ వీళ్ళు చికెన్ తీసుకోవడానికి వీలుంది. దీంతో వీళ్ళందరూ వెలవెలబోడుతున్నటువంటి పరిస్థితి చికెన్ షాప్లో మనం చూడొచ్చు. భయ్యా, మీకు ఎట్లా అనిపిస్తుంది గిరాకీ 2 రోజుల నుంచి? చాలా తక్కువ ఉంది సార్ గిరాకీ, చాలా తక్కువ ఉంది గిరాకీ. మొత్తం 500,000 రూపీస్ వస్తుంది. చాలా చాలా తక్కువ ఉంది. మనం చూడొచ్చు. ఒక కస్టమర్ కూడా ఉన్నాడు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఏమనిపిస్తుంది? మేమే బిజినెస్ చేస్తాము, ఫాస్ట్ ఫుడ్ది. అసలు మొత్తం 500,000 తెస్తున్నారు కస్టమర్లు. మొత్తము అసలు బిజినెస్ అవ్వట్లేదు. ఎక్కడికి వెళ్ళినా 500,000. వైన్ షాప్ దగ్గర చికెన్ షాప్ సంగతి అలా ఉంటే ఒకసారి మనం చాలా ప్రోటీన్స్ ఉండేది. అలాగే కంపల్సరీ ఆరోగ్య ఈ సీజన్లో తాగడానికి వీలుండేటువంటి కొబ్బరి బోండాల దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ గిరాకీ లేక చాలా ఇబ్బంది పడుతున్నా అన్నటువంటి నన్ను చెప్పడం జరుగుతుంది. మీరు చెప్పండి భయ్యా, మీకు ఏమనిపిస్తుంది? ఒకసారి ఒక్క బోండా తీసుకుని 500 నోటు ఇస్తానని అంటున్నారు. చిల్లర లేని దగ్గర 10 రూపాయలు అమ్ముకుంటా. చిల్లర గురించి చేస్తుంది. రోజు ఎంత గిరాకీ అయ్యేది నీకు? నేను 800 కొడతా. ఆటో నుండి నింపుకొని 300 వేసుకుని ఎట్లనే ఉన్నాయి కాయలు. రావట్లేదా? చిల్లర లేక రావట్లేదు. రోడ్డు మీద పబ్లిక్ లేదు కదా. ఇక్కడ అరటి పండ్లు అమ్ముకునేటువంటి తాతను అడిగించే ప్రయత్నం చేద్దాం. రోజు ఎట్లా ఉంది గిరాకీ? గిరాకీ లేదే అన్న. రోజువారీ గిరాకీ అంటే దాదాపు 50% చాలా తగ్గిపోయింది అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శ్యామ్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.